చాల్కోలిథిక్ పీరియడ్. ఈ పీరియడ్లో ఏంటంటే వీ హ్యావ్ సెడ్ దట్ సెల్ఫ్ సఫిషియంట్ ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఎకానమీ అని చెప్పి గార్డెన్ చైల్డ్ హ్యాస్ టోల్డ్ అబౌట్ దీస్ పీపుల్. అంటే మోర్ ఆర్ లెస్ ఇఫ్ యూ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ హియర్, సో ఒక కైండ్ ఆఫ్ విలేజ్ కమ్యూనిటీ అన్నది ఏంటంటే ఒక ఫామ్ అవుతున్నట్టుగా మనకి ఏంటంటే ఇందులో కనిపిస్తుంటుంది. అండ్ హౌఎవర్ ఇక్కడ ఏంటంటే చాల్కోలిథిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే ఇన్ ద బిఫోర్ పీరియడ్స్ ఇఫ్ యూ సీ నార్మలీ వాట్ హ్యాపెండ్, on the basis of the what to say tools they have used, we have classified those cultures. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కైండ్ ఆఫ్ కల్చర్ అంటే దో ద నేమ్ ఈజ్ నియోలిథిక్, దే హ్యావ్ సమ్ వేరియేషన్స్ బేస్డ్ ఆన్ రీజియన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీ డోంట్ కన్సిడర్ ఆర్ వీ డోంట్ క్లాసిఫై బేస్డ్ ఆన్ ద టూల్స్. యాజ్ వీ సీ ద చాల్కోలిథిక్ ఫేజ్ అనేసరికి ఏంటి వస్తుందంటే యూ కెన్ సీ స్టోన్ కాపర్ ఫేజ్. సో చాల్కో మీన్స్ కాపర్, లిథిక్ మీన్స్ స్టోన్. సో ఇలాగంటే స్టోన్ కాపర్ అనేది ఏంటంటే టుగెదర్ యూజ్ చేయడానికి ఇంప్లిమెంట్స్లో దే హ్యావ్ స్టార్టెడ్. అండ్ అకేషనల్గా ఏంటంటే కొన్ని చోట్ల లో గ్రేడ్ ఐరన్ కూడా ఏంటంటే యూజ్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు నోట్. అంటే ఎగ్జామ్లో ఏంటంటే దే కెన్ పోజ్ అన్ MCQ సేయింగ్ దట్ ద చాల్కోలిథిక్ పీరియడ్ హ్యాస్ విట్నెస్డ్ అబ్సెన్స్ ఆఫ్ ఐరన్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో. హౌఎవర్ లో గ్రేడ్ ఐరన్ ఏంటంటే అకేషనల్గా ఏంటంటే యూజ్ అయ్యింది అన్న జస్ట్ అన్నది అంటే ఒక స్టేట్మెంట్ మనకి గుర్తుంటే దట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలా మనకి ఏంటంటే కొంచెం ట్రిక్ ప్లే చేసి అడిగే క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇలా చాల్కోలిథిక్ పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్మోస్ట్ ఈ పీరియడ్ నుంచి అంటే IVC స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచి కూడా ఏంటంటే చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ వర్ దేర్. సో చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ వర్ దేర్ బిఫోర్ హరప్పన్ సివిలైజేషన్, డ్యూరింగ్ హరప్పన్ సివిలైజేషన్, after Harappan civilization, as late Harappan Chalcolithic settlements or cultures.